జాతీయ స్థాయిలో ఇద్దరు కాంగ్రెస్ శత్రువులే. కొందరిసారి కాంగ్రెస్కి అనుకూలంగా చంద్రబాబు మారారు కాబట్టినే బీజేపీ బాగా ద్వేషించి చంద్రబాబు. ఇప్పుడు ఆయన కూడా మారాడు కాబట్టి ఇద్దరు కూడా కాంగ్రెస్ శత్రువులే. కాంగ్రెస్ శత్రువుల్ని ఎందుకు దూరం చేసుకుంటది బీజేపీ? కాంగ్రెస్కి మిత్రులు అయితే దూరం చేసుకోవడంగా తొక్కేసుద్ది. ఈ రూట్లో చూసుకున్నప్పుడు కూడా స్ట్రాటజీ ఉంది. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే అవకాశం లేదు కాబట్టి బీజేపీ ఆగుతోంది. తెలుగుదేశం గనక వైసీపీ నిజంగా తొక్కాలనుకుంటే బీజేపీకి జనసేనకి క్లియరెన్స్ ఇస్తే అప్పుడు వెళ్ళిపోయేవాళ్ళు. ఇప్పుడు అంతమంది వెళ్ళకపోవచ్చు. ఇప్పుడు మేబీ ఇప్పుడు బీజేపీకి ఇప్పటికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన నాకు తెలిసి కనీసం ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్తారు. ఒకళ్ళిద్దరు ఎంపీలకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఓకే చేసినా సరే పూర్తిగా మీరు తొక్కేసుకోండి, మీరు కానీ చేసుకోండి అంటే. మాజీలు అయితే ఎంతమంది వెళ్తారో తెలియదు. జనసేనకి వచ్చేటటువంటి వాళ్ళు ఉంటుంది అవకాశం. గోదావరి జిల్లాలో ఇట్లాంటి చోట్ల మొన్న మాజీ మంత్రులు సిట్టింగులు చాలా మంది వచ్చేస్తారు. కానీ వీళ్ళిద్దరిని అలాగా ఎదగితే మళ్ళీ తనకి ప్రాబ్లం అన్న ఉద్దేశంతో ముందు చూపుతో ఆపుతుంది. కాబట్టి అవి పక్కన పెడితే నడ్డా ఉపన్యాసాన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. సీరియస్గా తీసుకునే లెక్క అయితే ఈనాడు జ్యోతి బ్యానర్ హెడ్డింగ్ అయ్యే పెట్టి